ఈ బగాళా బాత్లోకి రైస్ చక్కగా మంచి కాంబినేషన్. ఈ రెండు ఇది ఎక్కేయాలా? ఓ 2 చుక్కలు నూనె, ఆవాలు, వెంటనే వేసే చల్లమిరపకాయలు, బాగా వేగాలిరా. ఆ చల్లమిరపకాయలు వేగాలి. వేగిపోతాయి ఎంతసేపు. పోయి కట్టేస్తున్నాం. ఆ వేడికి అయిపోద్ది. పక్కన పెట్టు. అన్నం అందుకో. ఫస్ట్ ఈ కీరాలు తురుము రైస్ మీద వేసేయడమే. ఓకే, ఫస్ట్ ఉప్పు కొంచెం, అందులో ఇంకా సగం, ఇంకా తగ్గించి. పైనాపిల్ ఈ కరివేపాకు తురుముతూ వేయాలి. ఓకే. బగాళా బాత్లో ఎప్పుడైనా సరే ఒక ఫ్రూట్ వేస్తారు. అది దానిమ్మ గింజ కావచ్చు, ద్రాక్ష పండు కావచ్చు, ఏ పండు అయినా సరేనా? అంతే, ఏదో పండు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం వేయాలా? కొంచెం ఆపు. ఇంగువా, అల్లం తురుము, కలిపి తర్వాత పెరిగేద్దాం. చేతం కలిపేస్తా. 2 గంటలు అందుకో. ఇది తింటే ఉంటుందిరా టేస్ట్. దీనికి ఆలుగడ్డ పొట్లం కలిపి తింటా ఉంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఆలుగడ్డ ముక్క తగులుతా ఉంటే పంటి కిందకి టేస్ట్. ఇంకేం తినక్కర్లేదు. వెయ్యి పెరుగు, వెయ్యి. ముందు ఎంత సరిపోతుందో చూద్దాం. పోపేసి కలుపు. నూనె రాకుండా అయ్యాలరు. నూనె అంతా ఆవిరైపోయింది. నూనె వేయకూడదు, అంతే గుర్తుపెట్టుకో. తక్కువ నూనెతోనే తాలింపు తయారు చేసుకోవాలి. కొంచెం నీళ్ళే. ఇది నిజానికి 1 గంట 2 గంటల తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ పింగళి పాత్రలో మార్చు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర ఇందులోకి చిన్న ఉల్లిపాయలు నంచుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి. వాటి పైన పెట్టాలి.
ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, చల్లమిరపకాయలు వేసి తాలింపు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నంలో కీరదోసకాయ తురుము, ఉప్పు, పైనాపిల్ ముక్కలు, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, అల్లం తురుము వేసి బాగా కలిపి అందులోని పెరుగు, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న తాలింపును వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకొని చిన్న ఉల్లిపాయలు పెట్టుకుంటే కీరదోసకాయ బగాలాబాత్ రెడీ.